అందరికీ నమస్కారం. నా పేరు పూనెం ప్రదీప్ కుమార్. భద్రాచలం. నేను భద్రాచలం గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైనటువంటి ధోరణి, పద్ధతులు రాజకీయాల్లో నెలకొంటున్నాయి. గతంలో ఏ విధంగా ఉండేదో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మాత్రం విచిత్రమైన పరిస్థితులు. ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లుతున్నారు. గ్రామ పంచాయతీకి కూడా ఒకడు 2 కోట్లు అంటాడు, ఇంకొకడు కోటి అంటాడు, ఇంకొకడు ఇంకొక కోటి. ఏమిది? డబ్బులు ఎందుకు పంచాలి? మీరు పోటీ చేసి గెలిచి ప్రజాసేవ చేయడానికి వచ్చేవాళ్ళు డబ్బులు ఎందుకు పంచాలి? డబ్బులు పంచకుంటే గెలవరా? మీరు వచ్చేది వడ్డీ వ్యాపారానికా, సేవ చేయడానికా? ఒక్కసారి ఆలోచించుకోండి. రేపటి భవిష్యత్తు తరాలకి మనము ఏ విధమైనటువంటి సమాజాన్ని ఇస్తున్నాము, సందేశాన్ని ఇస్తున్నాము అనేది కూడా రాజకీయ పార్టీ నాయకులు, అభ్యర్థులు ఆలోచించుకోవాలి. ఓటర్లకు కూడా నా యొక్క విన్నపం, ఈరోజు 1000 రూపాయలు తీసుకుంటే మీ విలువ ఒక రోజుకి ₹0.50 కంటే తక్కువగా ఉంది. ఆలోచించండి. రోజుకు ఒక టీ తాగితే 15 రూపాయలు అవుతుంది. మరి మీ విలువ 15 రూపాయలు కూడా లేదా? ఎంత దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆలోచించాలి. రాజకీయాల్లో మంచి చెడు అన్నీ ఉంటాయి. చట్టపరమైనటువంటి, విధానపరమైనటువంటి, రాజ్యాంగం ఇచ్చినటువంటి పద్ధతులలో పాటించాలి. ఆ దిశగా వెళ్ళాలి తప్పించి ఇట్లా మన ఇష్టం వచ్చినట్లు డబ్బులు ధారపోస్తాను, చేస్తాను అని అంటే అది మనకి, మన సమాజానికి మంచిది కాదు. రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. డబ్బే ఇష్టంగా, పరమావధిగా భావిస్తే రేపు నీ కొడుకు, నీ కూతురు, నీ కుటుంబం, నీ సమాజం మొత్తం అధోగతి పాలవుతుంది. ఓటు వేయండి. సమాజాన్ని మార్పు కోసం ఓటు వేయండి, కానీ నోటు కోసం ఓటు వేయకండి. డబ్బు తీసుకొని ఓటు వేసేవాడు దుర్మార్గుడు. డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకునేవాడు అత్యంత దుర్మార్గుడు. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీకు చేతనైతే స్వతంత్రంగా ఒక పార్టీ తరపునైనా డబ్బులు పంచకుండా పోటీ చేయండి. ఇది నా సవాల్. ఎవడైనా స్వీకరిస్తే భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోకి వచ్చి ప్రమాణం చేసి పోటీలోకి వెళ్ళండి.